ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవం. టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో సేవాకాలం శాతుమర. చంపకవల్లి సమేత పరాశరేశ్వరునికి స్నపన తిరుమంజనం. వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న నారాయణవనం. తిరుపతి కపిల తీర్థంలో శివపార్వతుల ఊంజల్ సేవ. శ్రీకాళహస్తిలో ఆది దంపతుల ఊరేగింపు ఉత్సవం. కుల్లా క్రమంలో అమ్మలగన్న అమ్మ అనుగ్రహం. వరంగల్ భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు. తిరుపతి నగరంలో మహాభక్త శ్రేష్ఠుడు పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెరియాళ్వార్గా పేరుగడించిన విష్ణు చిత్తుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తాగ్రేసురులైన పెరియాళ్వార్లకు శ్రీరంగనాథ స్వామివారి ప్రియ భక్తురాలు ఆండాలమ్మవారు తులసివనంలో లభించింది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణ మాడవీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో 3వ రోజైన సోమవారం సాయంత్రం శ్రీ పెరియాళ్వార్లకు జియంగార్ల నేతృత్వంలో సంప్రదాయ శోభితంగా సేవాకాలం శాతుమర నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం పుణ్యక్షేత్రంలో నెలవైన శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. టీటీడీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న పరాశరేశ్వరునికి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్నపన తిరుమంజనం జరిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉత్సవాలను వేంచేపు చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసి, పూలమాలలను సమర్పణ చేసి స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం నిర్వహించే శివపార్వతుల ఊంజల్ సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకార శోభితులైన శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో కొలువుతీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనల నడుమ వేడుకగా సాగిన ఊంజల్ సేవలో శివపార్వతులు భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16వ తేదీన ఆణివార ఆస్థానం సంప్రదాయ శోభితంగా జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం శ్రీవారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఏటా శ్రీవారి ఆలయంలో 4 పర్యాయాలు కోయిల ఆళ్వార్ తిరుమంజనం పేరిట ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఉగాది ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, ఆణివారం ఆస్థానం పర్వదినాలలో ఆలయ శుద్ధి చేస్తారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన శ్రీవారి భక్తుడు సుబ్రహ్మణ్యం అలియాస్ పరదాల మణి గత 27 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయానికి పరదాలను, కురాళాలను అందిస్తూ తన భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. 5 పరదాలు, 2 కురాళాలను పరదాల మణి మంగళవారం జరిగే కోయిల ఆళ్వార్ తిరుమంజనం అనంతరం ఆలయ అధికారులకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా పరదాల మణి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ దేవుడికి కోయిల ఆళ్వార్ తిరుమంజనం సంవత్సరంలో 4 సార్లు రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, సార్లకట్ల బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాలు ఆ దేవుడికి గుడిశుద్ధి కార్యక్రమం అత్యంత పవిత్రమైన గంగా జలాలతో గుడి అధికారులు, కైంకర్యం చేసే అర్చకులు, ఇటు స్వామి భక్తులు రంగరంగ వైభవంగా శుద్ధి చేస్తారు. శుద్ధి చేసినాక ఆ దేవుడికి నూతన పరదాలు సమర్పించే అద్భుతమైన వరం నాకు ఇవ్వడం పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను. ఈసారి ఆ దేవుడికి ఆనివార ఆస్థానం 16వ తారీఖు ముందు వచ్చే మంగళవారం కోయిల తిరుమంజనం జరుగుతుంది. ఈరోజు 2 గంటలకు సోమవారం సాయంకాలము స్వామి చెంతకి పోయి 4 మాడవీధుల్లో ప్రత్యక్షం చేసుకొని, పుష్కరంలో స్నానం చేసుకొని, వరాహస్వామి దర్శనం చేసుకొని ఆ దేవుడికి సమర్పిస్తాను. 3 పరదాలు, 1 వైకుంఠ ఏకాదశి పర్వదినాన అపురూపమైన దేవతామూర్తులతో పాటు వేయడం జరిగింది. ఈసారి ఆనివార ఆస్థానానికి ఆ దేవుడు నేత్ర దర్శనం, శంకు చక్రాలు, తిరునామము, బంగారు లేసులతో అత్యంత రమణీయంగా బంగారు వాకిల్లో సుప్రభాతం సేవలు ఉపయోగిస్తారు. 2 రాములవారి మేడ, స్వామి ఏకాంత సేవలో అమ్మవారు పద్మావతమ్మ తల్లిని అపురూపంగా తీర్చిదిద్దాము. అలాగే కులశేఖరపడి ధూపదీప నైవేద్యము, అభిషేకము, ఇతరతర కార్యక్రమాలన్నీ అద్భుతంగా పవిత్రంగా జరిగే గడప కులశేఖరపడి అక్కడ స్వామి మహాలక్ష్మిని అద్భుతంగా అలంకరణ తీర్చిదిద్దాము. గర్భహో కురాలము, శయన మండపము కురాలము, ఒకలదేవ పరదాలు ప్రతి ఏటా 4 సార్లు స్వామికి సమర్పించే గొప్ప వరం నాకు ప్రసాదించడం పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆది దంపతుల ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢమాస ఉత్సవాల ప్రారంభం సందర్భంగా పార్వతీ పరమేశ్వరులకు అర్చకులు నిత్య పూజలను నిర్వహించారు. తరువాత ఆలయంలోని అలంకార మండపంలో ఉత్సవాలను వేంచేపు చేసి బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ శివపార్వతుల సేవలో పరవశులయ్యారు. అనకాపల్లి జిల్లా కేంద్రం భక్తుల జై జగన్నాథ నామస్మరణలతో మారుమోగింది. ఇక్కడ కొలువైన శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో రథయాత్రను ఘనంగా నిర్వహించారు. బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథునికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను రథంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించిన తరువాత బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ జగన్నాథ రథయాత్ర సంబరంగా జరిగింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే
శ్రీపతే ఓరుగల్లు వాసుల ఎలవేల్పు శ్రీ భద్రకాళీదేవి ఆలయం శాకంబరి ఉత్సవాలతో కాంతులేనుతోంది. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి సమేత భద్రేశ్వరుల ఆలయంలో ఆషాఢ మాసంలో పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు శాకంబరి ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహిస్తారు. అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో క్రమంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మ భద్రకాళీదేవి మూలమూర్తిని అర్చకులు పట్టు వస్త్రాలు, సుగంధ పూలమాలలతో కుల్లా క్రమంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారిని కుల్లా క్రమంలో దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఉవ్వపేటలో రాధాకాంతస్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. 18వ శతాబ్దం నాటి ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణుల విగ్రహాలను పునఃప్రతిష్ఠించారు. ఆలయ ఆవరణలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై రాధాకృష్ణులను ప్రతిష్ఠించి సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు హరే కృష్ణ భజనలు చేస్తూ కృష్ణ పరమాత్ముని సేవలో తన్మయులయ్యారు. అనంతపురం ఆర్ఎఫ్ రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చాతుర్మాస్య వ్రతాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి నిత్య షోడశోపచారాధనను నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర శోభితంగా కొలువుదీర్చారు. భక్తులు స్వామివారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలను అనుసరిస్తూ వ్రతాచరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో కొలువైన శ్రీ సంతాన గోపాల జగన్నాథ స్వామివారి ఆలయంలో రథోత్సవం కనుల పండుగ జరిగింది. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న సంతాన వేణుగోపాలుని సన్నిధిలో మాసోత్సవాల సందర్భంగా రథోత్సవం జరిగింది. స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి చూడచక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, కృష్ణ భక్తుల భజనల నడుమ రథోత్సవం వేడుకగా సాగింది. కడప జిల్లా సిద్ధవటం మండలం గండిలో కొలువైన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఏక రుద్రాభిషేకం కన్నుల పండుగ జరిగింది. ఆషాఢ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని పరమశివునికి తెల్లవారుజామునే నిత్యారాధనలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై పూలమాలలతో స్వామివారికి అలంకరణలు జరిపి బిల్వ పత్రార్చన జరిపి నివేదన, హారతులు సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం గంటాఊరులో నెలవైన శ్రీ నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. చల్లని తల్లి నాగాలమ్మకు అర్చకులు ప్రాతకాల పూజలు జరిపారు.
ఆపై అమ్మవారిని చూడ చక్కగా అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపి నైవేద్యం కర్పూర హారతులు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు గాంధీ రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో లోక కళ్యాణార్థం పారాయణం ప్రారంభించారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ పారాయణంలో భాగంగా ఆలయ ఆవరణలో శ్రీ మహాగణపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ పరమాత్మ ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి కొలువుదీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజలు జరిపారు. ఆపై భక్తులు విష్ణు సహస్రనామ స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత, ముకుందమాల, గోవింద నామాలను పఠనం చేశారు. అనంతరం స్వామివార్లకు హారతులు సమర్పించారు. చిత్తూరులోని శ్రీవకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాసం సోమవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజ, గణపతి ఆరాధన పూర్తి చేశారు. ఆపై స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో వేదోక్తంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బిల్వ పత్రార్చన, మహాలింగార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలను అందజేశారు. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరుచి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అనఘం జనకం జగతాం. మహబూబ్ నగర్లోని పిల్లల మర్రి రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం నయన మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీతం, కలశారాధన, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, హోమం, అక్షతారోపణం వంటి ఘట్టాలను ఆగమోక్తంగా నిర్వహిస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలతో, భక్తి ప్రపత్తులతో కళ్యాణం తిలకించి పులకించారు. కళ్యాణం నిరంతర వైభవం, నిత్య కళ్యాణం నిరంతర వైభవం, ఓ శ్రీనివాస నీకేది అసంభవం. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా భూకోస్పల్లిలోని శ్రీ వ్యాధిహారక ఆంజనేయ స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ ఆలయంలో స్వామివారు వ్యాధులను నిరోధించే వ్యాధిహారకుడిగా కటాక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్దకు శివపార్వతుల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. హోమాది క్రతువులు, శివాభిషేకం పూర్తి చేసిన అనంతరం అర్చకులు ఆది దంపతులకు ఘనంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.
అనంతపురం జిల్లా ఇస్కాన్లో శ్రీ రాధాకృష్ణులకు విశేషంగా ఆరాధనలు జరిగాయి. ఆషాఢమాస పూజల్లో భాగంగా పూరీ క్షేత్రంలో నిర్వహించే జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకుని ప్రత్యేకంగా రాధా గోవిందులను వర్ణశోభిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై భక్తులు హరే కృష్ణ భజనలు చేస్తూ భక్తి గీతాలను ఆలపిస్తూ కృష్ణ భక్తి పారవస్యంలో ఓలలాడారు. అర్చకులు రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులను అందజేశారు. నంద్యాల పట్టణం కుందు నది సమీపంలోని శ్రీ గంగమ్మ తల్లికి భక్తులు బోనాలను సమర్పించారు. ఏటా ఆషాఢ మాసంలో వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ గ్రామదేవతలకు భక్తులు ఎంతో భక్తిగా బోనాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భక్తులు కొత్త కుండల్లో పొంగళ్లను వండుకుని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి పిల్లా పాపలతో కలిసి డప్పు వాయిద్యాల సందళ్ల నడుమ గంగమ్మ సన్నిధికి చేరుకున్నారు. అమ్మకు మనఃపూర్వకంగా బోనంను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం గడ్డి అన్నారంలోని రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్యమంగళమూర్తిని స్వర్ణ కవచంతో అలంకరించి నిత్యార్చనలతో సేవించారు. ఆపై స్వామివారికి విశేషంగా వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పార్చన, తులసి దళార్చన నిర్వహించి పంచహారతులను సమర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా జరిగింది. శ్రీ రామానుజ ఆచార్య సంస్థాన్ ఆధ్వర్యంలో ముందుగా అర్చకులు బలభద్ర, సుభద్ర సహిత జగన్నాథుడి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా రథంపై వెంచేపు చేసి ఉపచారాదులతో సేవించారు. అనంతరం భక్తుల జై జగన్నాథ నామస్మరణల నడుమ మచిలీపట్నం పురవీధుల్లో జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.